టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. ఇప్పుడు జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు. రాష్ట్ర మొదటి సర్వసభ సమావేశానికి విచ్చేసిన అన్న సురేంద్ర అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యొక్క కార్మికుల అన్ని వర్గాల కులవృత్తుల వర్గాలను మరి మన గ్రామ పంచాయతీలో ఉన్న వర్గాల సమస్యలను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మీ ద్వారా మరి ప్రభుత్వానికి తీసుకుపోయి ఈ కార్మికులకు ఉన్న సమస్యలను నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ, అన్నగారిని మూలంగా తన ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో తెలియాలని గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వారు ముఖ్యంగా కనీసంగా ఉద్యోగ భద్రత, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, వారి యొక్క శాలరీస్ కూడా జీతాలు ఏదైతే ఉన్నాయో చాలా తక్కువగా ఉన్నాయి, ఆ యొక్క జీతాలు కూడా పెంచమని, మరియు వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి బీమా సౌకర్యం కల్పించాలని, కార్మికులుగా గుర్తింపు చేయాలని చెప్పి రకరకాల కనీస డిమాండ్లతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హన్వాడలో ఉన్నటువంటి ఆ ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిన భూమి పోగా గవర్నమెంట్ భూమి, మిగులు భూమి 300 ఎకరాల భూమిని పేదలకు పంచాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాటన్నిటిని కూడా సామాన్య కనీస హక్కులుగా గుర్తించి ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఇటువంటి సిబ్బందికి రెగ్యులరైజ్ చేయడంలో కానీ, ఆరోగ్య భద్రత కానీ, ఉద్యోగ భద్రతను కల్పించడంలో ఎలక్షన్ ముందు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలోనే వీళ్ళ హక్కులు నెరవేరుతాయని, వీళ్ళకి ఎల్లప్పుడూ మేము కూడా వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ, రాబో కాలంలో వీళ్ళ అన్నీ కూడా వీళ్ళ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నావో వీళ్ళు మామూలుగా కనీస డిమాండ్లుగా గుర్తించి ఇవన్నీ కూడా తీర్చే క్రమంలో మేము కూడా వీళ్ళకి తోడుంటామని తెలియజేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున రకరకాల కార్మిక సంఘాల నాయకులు, రాష్ట్ర నాయకులు ఎంతోమంది వచ్చారు. పార్టీలకు అతీతంగా ఈ యొక్క వర్కర్స్కు అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేసి ఈ యొక్క వర్కర్స్కు న్యాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రాబో కాలంలో వీళ్ళందరి కళ్ళలో వెలుగు చూడడానికి మేమందరం కూడా కష్టపడతామని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో కూడా కార్మికుల జీతాలు రెగ్యులర్గా వచ్చిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. దానికి చొరవ తీసుకోవాలి. రోడ్డు ఎక్కవలసిన అవసరం లేదు. ఎవరే కానీ అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద ఒక పోరాట సమితి ముందరకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. కాబట్టి దాని మీద ఆల్రెడీ చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి హామీ ఉంది. ఆ హామీని కూడా త్వరలోనే అయ్యేటట్లుగా ఇంకా స్పీడ్గా అయ్యేటట్లుగా మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేయడం.